ముఖ్యంగా మీరు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచే సర్పంచ్ గా పోటీ చేయడం కారణాలు ఉన్నాయా? ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి గ్రామ శాఖ పనిచేస్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఉండి. ఇంకోటి ఏంటంటే అదృష్టం కొద్దీ మాకు అధికారంలో వచ్చాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురాగలిగాం. అందులో భాగంగా మన కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సార్ సహకారంతో ఒకసారి ఏం చేసినాం అంటే అంగన్వాడీ రిపేర్ అని పోయినాం. రిపేర్ అని పోతే మా గ్రామంలో అంగన్వాడీ బిల్డింగే శాంక్షన్ చేసిండు. అదే విధంగా చందుగాన్ తండ రోడ్డు బాగలేదు సార్ అని చెప్తే చందుగాన్ తండ నుంచి సూర్యపల్లి పిబి తండ సూర్యపల్లి దాకా రోడ్డు సిసి రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. అదే విధంగా ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు వచ్చినాయి, ప్రత్యేకంగా 14 ఇల్లు వచ్చినాయి. ఇంకా కావాలంటే ఇట్లా ఒక ఇల్లు శాంక్షన్ చేసింది సార్. మా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు. అదే విధంగా ఇంకా చేయవలసింది ఇట్లా చాలా ఉన్నాయి. సార్ని కలవడానికి పోతున్నాం రేపు, ఇంకా పనులు జరుగుతాయని ఆశిస్తూ డ్రైనేజ్లు కానీ ఇంకా స్కూల్ బిల్డింగ్ ఉంది, దాని గురించి ఇట్లా సార్ దగ్గర పోవడం ప్రయత్నం చేస్తున్నాం. గ్రామ పంచాయతీ కార్యాలయం బాగానే ఉందా మీకు? గ్రామ పంచాయతీ ప్రత్యేకంగా చండాలంగా ఉంది, దాన్ని రిపేర్ ఇట్లా చేయిస్తామని అనుకుంటున్నాం. అది ఇట్లా సార్ దృష్టికి తీసుకెళ్తాం. అది ఇట్లా ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ మార్పు గురించి ఇట్లా కోరుచున్నాం. సిసి రోడ్లు కానీ ఇంకా మంజూరు, అదే విధంగా సిసి రోడ్డు ఇట్లా 22 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది కుమ్మానికి. ఈ తండకు సిసి రోడ్డు ఒక 12 లక్షలది అంగన్వాడీ బిల్డింగ్. అదే విధంగా మాకు ఒక స్కూల్ మంజూరు కోసం సార్ దగ్గర పోతున్నాం, ఆ సార్ దృష్టికి తీసుకెళ్తాం. అది ఇట్లా చేస్తారని ఆశిస్తూ, అదే విధంగా డ్రైనేజ్ లేదు, మా మెయిన్ గా డ్రైనేజ్ సమస్య ఇట్లా ఉంది, అది ఇట్లా సార్ దృష్టికి తీసుకెళ్తాం. పచ్చలబొడుతండ గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సార్ని కలిసి ఇంకా పని చేయాల్సి